హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఇది నా కథ కాదు, బహుశా మీ కథ కూడా కాకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉన్న వేల మంది యువకుల అసలు సిసలైన కథ. రాహుల్ అని ఒక కుర్రాడు, మనలాగే ఎన్నో కలలున్నవాడు. హైదరాబాద్ లేదా వైజాగ్లో ఒక చిన్న గదిలో కూర్చుని ఉన్నాడు. బయట ఐపీఎల్ హడావుడి నడుస్తోంది. అప్పుడే తన ఫోన్లో ఒక మెసేజ్, కేవలం 49 రూపాయలతో లక్షాధిపతి అవ్వండి. తనేమనుకున్నాడో తెలుసా? ఒక టీ తాగే ఖర్చే కదా, పోతే పోయింది అని ఆ డబ్బులు పెట్టాడు. ఆ రాత్రి తన టీం గెలిచింది. తనకి 500 రూపాయలొచ్చాయి. ఫ్రెండ్స్, అది రాహుల్ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం అనుకుంటే పొరపాటే. అది తన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన క్షణం. ఎందుకంటే తన మెదడు దాన్ని అదృష్టంలా చూడలేదు, కష్టపడకుండా వచ్చే డబ్బులా చూసింది. 2 వారాలు గడిచాయి. ఆ గెలిచిన 500 పోయాయి. దాంతోపాటు జేబులో ఉన్న మరో 5,000 కూడా పోయాయి. ఇప్పుడు రాహుల్ కళ్ళకి క్రికెట్ ఒక ఆటలా కనిపించడం లేదు. గ్రౌండ్లో కోహ్లీ కొట్టే ప్రతి సిక్సర్లోనూ తన అప్పులు తీరిపోయే దారి వెతుక్కుంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు తన ఫోన్ స్క్రీన్ వైపు పిచ్చిగా చూస్తూ కూర్చుంటున్నాడు. ఫోన్ చూస్తూ చెమటలు పడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో అమ్మా నాన్నల దగ్గర నుండి ఫోన్ వస్తే చాలు చిరాకు పడుతున్నాడు. తిన్నావా నాన్న అని అమ్మ అడిగే ఆ ప్రేమ గలిగిన మాటలు కూడా ఇప్పుడు తనకి ముళ్లలా గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే లోపల గిల్ట్ తనని నిలువునా దహించేస్తోంది. ఆ పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలనే ఆరాటంతో తెలిసీ తెలియక ఆ లోన్ యాప్స్ ఊబిలో కాలు పెట్టాడు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, వచ్చిన డబ్బుతో అప్పు తీర్చేసి ఇక ఎప్పటికీ ఈ జోలికి వెళ్లకుండా మానేస్తా అని తనని తాను మోసం చేసుకున్నాడు. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి. జూదం అనేది ఒక ఎడారి లాంటిది. దాహం వేసినప్పుడు అక్కడ ఎండమావులు నీళ్లలాగే కనిపిస్తాయి. మనం వాటి కోసం ఎంతలా పరుగెడితే అవి మనల్ని అంతలా దగా చేస్తూ ఇంకా దూరంగా వెళ్ళిపోతాయి. చివరికి ఆ మ్యాచ్ కూడా పోయింది. ఇప్పుడు రాహుల్ ఫోన్ మోగుతోంది. కానీ అది పలకరించే స్నేహితుల దగ్గర నుండి కాదు, వేధించే రికవరీ ఏజెంట్ల నుండి. నీ పరువు తీస్తాం, నీ కాంటాక్ట్స్ లీక్ చేస్తాం, మీ నాన్నకు ఫోన్ చేసి నీ గుట్టు రట్టు చేస్తాం అని వాళ్ళు రాక్షసుల్లా బెదిరిస్తున్నారు. ఆ మాటలకి భయపడిపోయి బయట ప్రపంచం చూడలేక రాహుల్ కిటికీలు లేని ఒక చీకటి గదిలో బందీ అయిపోయాడు. దిక్కుతోచని స్థితిలో పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూశాడు. సరిగ్గా అదే క్షణం తన మనసులోకి ఆ భయంకరమైన చీకటి ఆలోచన మెరిసింది. కాని అప్పుడే రాహుల్కి తన నాన్న పాత డైరీ కనిపించింది. అందులో తన చదువు కోసం నాన్న చేసిన ప్రతి రూపాయి లెక్క ఉంది. కొడుకుకి ల్యాప్టాప్ కొనివ్వడానికి నాన్న 5 ఏళ్లుగా పాత బట్టలే వేసుకుంటున్నాడు అన్న నిజం తెలిసినప్పుడు రాహుల్ గుండె పగిలిపోయింది. అప్పుడు తనకి అర్థమైంది, తను బెట్టింగ్ కాస్తున్నది తన డబ్బు మీద కాదు, తన నాన్న చెమట మీద, తన అమ్మ చిరునవ్వు మీద. ఆ యాప్స్ ఓనర్లు ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తుంటే తనలాంటి వాళ్లు ఒక టాస్ కోసం ప్రాణాలు వదులుతున్నారని గ్రహించాడు. చివరికి రాహుల్ ఒక మగాడు చేయగలిగిన అత్యంత కష్టమైన పని చేశాడు. తన నాన్న దగ్గరికి వెళ్ళాడు. వెక్కి వెక్కి ఏడుస్తూ కాళ్లమీద పడి మొత్తం నిజం చెప్పేశాడు. ఆ మాట వినగానే ఆ తండ్రి గుండె ముక్కలైపోయింది. కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. కాని తన కొడుకుని రోడ్డు మీద వదిలేయలేదు. ఉన్న ఆస్తి అమ్మి అప్పు తీర్చారు. కొడుకు ప్రాణాన్ని కాపాడుకున్నారు. ఇక్కడ నేను మీకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఇది కేవలం రాహుల్ కథ మాత్రమే కాదు, ఇది మీ అందరికీ నేనిస్తున్న ఒక హెచ్చరిక. జరిగిన నష్టం గురించి ఆలోచిస్తూ, అప్పుల బాధ భరించలేక, పరువు పోతుందనే భయంతో ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్క క్షణం ఆగండి. ఒక్కసారి మీ అమ్మానాన్నల ముఖాలు గుర్తు తెచ్చుకోండి. మీరు లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించండి. అందుకే చెప్తున్నాను, గాయపడిన మనసు కాలంతో పాటు మళ్లీ అతుక్కుంటుంది. కానీ ఆవేశంలో పోయిన ప్రాణం మాత్రం మళ్లీ తిరిగి రాదు. డబ్బులు పోతే రేపు కష్టపడి సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు. మీ మీద మీ ఇంట్లో వాళ్లకున్న నమ్మకం దెబ్బతింటే మళ్లీ మంచిగా బ్రతికి ఆ నమ్మకాన్ని గెలుచుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆవేశంలో మీ ప్రాణం తీసుకుంటే ఆ శూన్యాన్ని ఏ డబ్బు, ఏ ఆస్తి భర్తీ చేయలేదు. చివరికి మీకు నేను చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, ఈ బెట్టింగ్ అనే మాయలో పడి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఒకవేళ మీరిప్పటికే తెలియక ఆ ఊబిలో పడి పీకల్లోతు అప్పుల్లో ఉన్నా సరే, భయపడి ఆ నిజాన్ని లోపలే దాచుకోకండి. ఆ భయం మిమ్మల్ని మరింత చీకటిలోకి నెట్టేస్తుంది. ధైర్యం చేసి మీ ఇంట్లో వాళ్లకి చెప్పండి. అవును, వాళ్ళు తిడతారు, కోపిస్తారు,
బహుశా ఏడుస్తారు కూడా. కానీ గుర్తుపెట్టుకోండి, ఆఖరికి మిమ్మల్ని గుండెలకు హత్తుకొని కాపాడుకునేది కేవలం మీ కుటుంబం మాత్రమే. ఈ వీడియో కనీసం ఒక్క యువకుడి ప్రాణాన్ని కాపాడినా నా ప్రయత్నం సఫలమైనట్లే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా బెట్టింగ్కి బానిసైన ఒక్క స్నేహితుడికైనా పంపండి. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోలు మరియు జీవిత సత్యాల కోసం మన రాయ్ మోటివ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో పవర్ఫుల్ వీడియోతో కలుద్దాం. జై హింద్.